లక్ష్మి, మీ అత్తయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా లక్ష్మి? ఇది నీ ఇల్లు. నీ ఇష్టం వచ్చినట్టుండొచ్చు, నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. నిన్ను వారించడానికి వద్దనడానికి ఇక్కడ ఎవ్వరికీ అధికారం లేదమ్మా. కోటలోని సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన్న చక్రవర్తికి అధికారం ఉన్నట్టు కాదు మావయ్య గారు. ఆ అధికారాన్ని ప్రజలు అంగీకరించినప్పుడే చక్రవర్తి పదవికి విలువ ఉంటుంది, అతని పాలనకి అర్థం ఉంటుంది. నాకు ఈ ఇంట్లో కోడలు అనే సింహాసనం ఉంది, భార్య అనే పదవి ఉంది. కానీ వాటిని అంగీకరించే బంధాలు, బంధుత్వాలు ఇక్కడేవీ లేవు. అలా అని ఎవరెవరో ఏవో నియమాలు పెడితే అన్నింటికీ తల ఉంచుతావా? ఎవరెవరో నిన్ను నియంత్రిస్తూ ఉంటే నీ ఉనికిని నువ్వు ప్రశ్నార్థకం చేసుకుంటావా? మబ్బులు అడ్డంగా వచ్చినప్పుడు సూర్యుడు కూడా చల్లబడిపోతాడు మావయ్య గారు. నా చుట్టూ అపార్థాలు, అపనిందలు అని చాలా మబ్బులు కమ్ముకునున్నాయి. వాటి చాటున కాస్త చల్లబడి ఉండక తప్పదు. ఎందుకంటే నేనిక్కడికి తిరిగొచ్చిన కారణం వేరు, నా లక్ష్యం వేరు. నా లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం నేను కాస్త నిశ్శబ్దంగా ఉన్నా తప్పులేదు మావయ్య గారు. ఏమోనమ్మా, నీ ఇంట్లో నేను ఒక పరాయిదాన్లా ఉండడం, ఎలాంటి చలనం లేకుండా బ్రతకడం నాకెందుకో నచ్చడం లేదు. ప్రశ్నించడం అలవాటు చేసుకో. నీ ఉనికిని నువ్వు కాపాడుకోవడం అవసరమని తెలుసుకో. నేను ప్రతి విషయంలోనూ ప్రశ్నించడం మొదలు పెడితే ప్రతిరోజు ఈ ఇంట్లో ఒక పోరు నడుస్తుంది. ఆ పోరులో నేను అందరి మీద గెలవచ్చు, కానీ అందరినీ బాధ పెట్టొచ్చే గెలుపుతో నేనేం సాధిస్తాను చెప్పండి? అలా కాదమ్మా. అందరూ వేసే నిందల్ని మోస్తూ, అందరూ గీసే గీతలకి అవతల వైపేను ఉండిపోతూ ఎంతవరకు కరెక్టు చెప్పు? రేపు పార్టీలో ఏదైతే అదైంది. నువ్వెవ్వరికీ కనిపించకుండా ఒక మూలన ఉండడానికి మాత్రం వీల్లేదు. మావయ్య గారు, అత్తయ్య గారు ఎంతో సంతోషంగా అందర్నీ పిలుచుకుని పార్టీ చేస్తున్నారు. ఆమె ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నారు. అలాంటి పార్టీలో అనవసరమైన ఇబ్బందులు పుట్టించడం నాకిష్టం లేదు. ఇదంతా అత్తయ్య గారి మీద ప్రేమతోనూ అభిమానంతోనూ చేస్తున్నానని మీరు అనుకోవద్దు. ఈ ఇంటి కోడలుగా నాకు కొన్ని కనీస ధర్మాలున్నాయి. ఆ ధర్మాలని నేను పాటిస్తున్నాను. నేను ఆ ధర్మాలు పాటించకపోతే నేను చేసే పనుల వల్ల అత్తయ్య గారు బాధపడతారు. అది నాకిష్టం లేదు. ఏంటో లక్ష్మి, నీ అంత ఉన్నతంగా అందరూ ఆలోచిస్తే ఏ కుటుంబంలో ఎలాంటి కలతలు రావు. ఈ కుటుంబంలో కూడా నిన్నందరూ అర్థం చేసుకుంటే బావుండు. వివేక్, సంజన జగదీశ్వరికి అల్లుడుగా కోడలుగా వెళ్లారంటే వీళ్ల జీవితాలు, జాతకాలు పూర్తిగా మారిపోతాయి. అసలు మామ్కి ఏమైంది? ఉన్నట్టుండి పిల్లను చూశాను, పెళ్లి చేస్తాను అంటుంది. అసలు నేనేమనుకుంటున్నాను? నా ఉద్దేశం ఏంటి? అసలు నా మనసులో ఏముందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. అసలు నా మనసులో ఏమున్నట్టు నాకైనా తెలుస్తుందా? అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే
అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో చూపుల దాడి చేసిందే ఈ కారణి నన్నే వీడి నీతో కలిసే. జానుతో సరదాగా మాట్లాడి ఎంతకాలం అయిందో. నా మీద కోపంతో, కుటుంబం మీదున్న చిరాకుతో ఈ మధ్య తను సరిగ్గా మాట్లాడటమే లేదు. ఒకసారి ఫోన్ చేద్దామా? ఓ, జాను ఫోన్ రింగ్ అవుతుందా? వివేక్ జానుకి కాల్ చేస్తున్నాడేంటి? వీళ్ళ కనెక్షన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్ చేయాలి. ఏంటి జానుకి నాతో మాట్లాడటం అసలు ఇష్టం లేదా? ఏం చేస్తున్నావు శాలిని? నా ఫోన్ కాల్ వస్తే నువ్వు కట్ చేస్తున్నావేంటి? అంటే నువ్వు ఇక్కడ లేవు కదా జాను. వాళ్ళు ఫోన్ చేసి చేసి అలసిపోతారని నేనే కట్ చేస్తున్నాను. నా ఫోన్ కట్ చేయాలో కంటిన్యూ చేయాలో నేను డిసైడ్ చేసుకుంటాను. మధ్యలో నువ్వు కట్ చేయడం ఏంటి? వివేక్ ఎందుకు కాల్ చేస్తున్నాడు? హలో హలో జాను, ఎలా ఉన్నావు? ఎందుకు ఫోన్ చేసావు? అదేంటి జాను, ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావో చెప్పాలి, అంతేగాని ఎందుకు ఫోన్ చేసావని అడుగుతావేంటి? ఈ టైంలో నాతో అవసరం ఏంటని తెలుసుకోవడానికి. అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారా? మీరు మీ కుటుంబం అవసరంతోనే మనుషుల్ని వాడుకుంటారు కదా, మనుషుల జీవితాలతో ఆడుకుంటారు కదా. ఏంటి జాను ఇది? నేనేదో సరదాగా మాట్లాడదామని ఫోన్ చేస్తే దీన్ని కూడా సమస్యగా మారుస్తున్నావు. సమస్యలు సృష్టించేది మీరే, మాకు అలాంటివి తెలీదు. ప్లీజ్ జాను, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను, కానీ నువ్వేమో వినే పరిస్థితుల్లో లేవు కదా. ఏ విషయం గురించి మాట్లాడాలి? అసలు నీకు వినే మూడే లేదు కదా. ఇప్పుడు చెప్పినా వేస్ట్ అనుకుంటాను. పర్వాలేదు, వింటాను. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? అది ఏంటంటే, ఏమో జాను, నువ్వెప్పట్లాగా మాట్లాడితే చెప్పాలనిపించింది, కానీ నీలో ఇంకా కోపం పోలేదు. అందుకే నాకు కూడా దాని గురించి మాట్లాడాలనిపించడం లేదు. ఉంటాను, బాయ్. వివేక్ దేని గురించి మాట్లాడదాం అనుకున్నాడు? మాట్లాడకుండా ఎందుకు పెట్టేశాడు? నాకేం అర్థం కావట్లేదు.
ఏంటే రౌండ్ టేబుల్ సమావేశంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు ఇందాకటి నుంచి తెగ ఆలోచించేస్తున్నావు. ఏంటి సంగతి? ఏం లేదమ్మా. ఏవీ లేకపోతే పదే భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆకలి వేయకపోయినా కనిపించే కదా అని మేకలు కూడా తినేసే రకానివే నువ్వు. ఇప్పుడేంటి జీవితంలో మొట్టమొదటిసారి ఆకలి వేయడం లేదు అంటున్నావు? ఆ జానుని చూస్తుంటే నాకు కడుపు మండిపోతుందమ్మా. దాన్ని చూసి కడుపు మండితే నీ కడుపు మార్చుకోవడం దేనికే? అబ్బా, పిచ్చి పిచ్చి డైలాగులు వేయకుండా నా డైలాగ్లో ఉన్న ఎమోషన్ అర్థం చేసుకో అమ్మా. ఎమోషన్లో ఏముందే? ఏదో కొంత అన్నం తినేసిన తర్వాత తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఎమోషన్ అవ్వు. ఎవరొద్దన్నారు? అమ్మా, నా ఎమోషనల్లో సీరియస్నెస్ నీకు అర్థం కావడం లేదు. ఇందాక వివేక్ జాహ్నవికి ఫోన్ చేశాడు. చేసి జానుతో ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. అయితే ఆ చెప్పాలనుకున్నది ఏ ఐ లవ్ యు నో ఐ మిస్ యు నో అయ్యుంటే నా సంగతి ఏమవ్వాలి చెప్పు? వివేక్ కానీ జానుకి కనెక్ట్ అయిపోతే మధ్యలో నుంచి నేను డిస్కనెక్ట్ అయిపోతాను. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఏదో ముంత కింద పప్పు బాగా నడుస్తుందని నా అనుమానం. మనం ఇంకా ఇలాగే వదిలేస్తే జాను వివేక్కి సెట్ అయిపోవడం ఖాయం. నువ్వేం కంగారు పడకే. ఆ జాను చెట్టుకున్న ఆకును పట్టుకుంటే మనం ఏకంగా మాను మొండాన్నే పట్టుకున్నాం. అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బెలిగినట్టు వివేక్ ఇష్టం కష్టం నష్టం అన్నీ ఆ దేవయాని చేతిలోనే ఉంటాయి. మనం నేరుగా దేవయానితో నీ పెళ్లి గురించి మాట్లాడేద్దాం. నేరుగా అడిగితే దేవయాని సరే అంటూ నన్ను తన కోడల్ని చేసుకుంటుందా? చేసుకోక చేస్తుందటే. లక్ష్మిని ఇంట్లోంచి వెళ్లగొట్టడానికి మనతోనే చేతులు కలిపి విడాకుల మీద సంతకాలు పెట్టించుకుంది. అప్పుడే దేవయాని జుట్టు మన చేతికి చిక్కింది. వివేక్ ని నీకిచ్చి పెళ్లి చేయకపోతే జుట్టు పట్టి గుట్టు రట్టు చేస్తానని బెదిరిస్తాను. దెబ్బకి దేవయాని దారికి రాకుండా ఉంటుందా ఏంటి? దారికొస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుంది. నన్ను నమ్ము. త్వరలోనే నీకు వివేక్కి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇక నువ్వు దీని గురించి టెన్షన్ పడకే. విస్తరి రెడీగా ఉంది. మండుతున్న కడుపులో వెతుగని రా. అరేంజ్మెంట్స్ అన్ని బాగుండాలి. అదిగో అక్కడ చూడండి, ఆ కార్నర్ లో మనీషా? సెట్ చేసేయండి. అరేంజ్మెంట్స్ అన్ని అద్భుతంగా చేస్తున్నావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మనీషా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. మనీషా గురించి తెలుసు కదక్క. మనసు పెట్టి చేసిందంటే అద్భుతాలు సృష్టిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి తగ్గట్టుగా చేస్తుంది. మన మనస్తత్వాలకి నచ్చేలా చేస్తుంది. నువ్వు చెప్పింది నిజం దేవయాని. మనీషా ఏం చేసినా మన టేస్ట్కి తగ్గట్టే ఉంటుంది. వావ్ మిత్ర, you're looking awesome. Thank you, Manisha. అరవిందా, జగదీశ్వరి, అరవిందా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పటి వరకు చాలా బాగున్నాను. అంటే నేను రావడంతోనే నువ్వు బాలేదంటావా? ఇప్పటి వరకు బాగున్నాను. జగదీశ్వరి వచ్చింది కాబట్టి ఇప్పటినుంచి బ్రహ్మాండంగా ఉంటాను. నిన్ను చూసి చాలా రోజులైంది జగదీశ్వరి. ఈ మధ్య చాలా బిజీ అయిపోయినట్టున్నావు. లైఫ్ అన్నాక తప్పదు కదా దేవయాని. నువ్వేమైనా అనుకో అరవిందా, నిన్ను చూస్తుంటే ఒక్కోసారి భలే ఈర్ష్యగా ఉంటుంది తెలుసా? ఎందుకు జగదీశ్వరి? మరుండదా అరవిందా? అరవింద్ అంటేనే సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్.
విజయానికి మారు పేరు. నువ్వు ఏ బిజినెస్లో అడుగు పెడితే ఆ బిజినెస్లో సక్సెస్ సాధిస్తావు. ఎక్కడ అపజయం అనేది ఉండదు. ఇప్పుడు చూస్తే మళ్ళీ కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు. అధికారం ఉంటే చాలు, వాళ్ళ అరికాలు కూడా నాకుతారన్నట్టు అరవింద్ అక్కడ డాబు దర్పం చూసి ఆవిడికి తెగ బిస్కెట్లు వేస్తున్నారు. అయినా అన్ని చోట్ల సక్సెస్ వస్తుంటే అరవింద్ అని ఆదర్శంగా తీసుకోవాలి గాని అసూయ పడతావేంటి జగదీశ్వరి? ఒక్కోసారి అసూయ పడినప్పుడే మనం కూడా వారిలా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఆ విధంగా చూసినా ఆదర్శంగా తీసుకున్నట్టే కదా. ఏమంటావు దేవయాని? కరెక్ట్గా చెప్పావు జగదీశ్వరి. ఎనీహౌ అరవిందా, ఇప్పుడు మీరు మొదలుపెట్టిన కొత్త బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, వంట వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఉండండి. నమస్తే మేడం. అమ్మా. నమస్తే. మీరు చేసే వంటల్లో గాని పనుల్లో గాని ఒక చిన్న పొరపాటు కూడా రాకూడదు. కొంచెం జాగ్రత్తగా చేయండి. అలాగే అమ్మా. వెళ్ళండి. ఒక్క నిమిషం. శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ ఉండడానికి వీల్లేదు. వెజ్ వంటలు మాత్రమే చేయండి. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. అలాగే అమ్మా. జాగ్రత్త. జగదీశ్వరి, నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి. ఇప్పుడే వస్తాను. అలాగే. ఇప్పుడు చెప్పు దేవయాని, ఏంటి సంగతులు? ఏముంది జగదీశ్వరి, మన స్నేహం శాశ్వత బంధంలా మార్చాలని ఎప్పటినుంచో నా ఆలోచన. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. మన పిల్లల పెళ్లిళ్ళ గురించే కదా? అవును జగదీశ్వరి, వాళ్ళకి ముడిపెట్టేస్తే మన స్నేహం కూడా శాశ్వత బంధుత్వంగా మారిపోతుంది. దేనికైనా టైం రావాలి కదా. ఆ టైం త్వరలోనే రావాలని దేవుణ్ణి కోరుకుందాం. వివేక్, సంజన, ఇలా రండి. జగదీశ్వరి, వీళ్ళే నా ఇద్దరు పిల్లలు, వివేక్, సంజన. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ వివేక్. హాయ్ సంజన. వివేక్ సినిమా హీరోలా ఉన్నాడు. నా కూతురు చూస్తే అస్సలు వదలదు. మరి దేవయాని కొడుకంటే ఆ మాత్రం ఉండాలిగా. నువ్వు చెప్పింది నిజమే దేవయాని. వివేక్కి నా కూతురికి ఈడు జోడు కరెక్ట్గా సరిపోతుంది. కానీ సంజనాలోనే చాలా మార్పు రావాలి. మా వాడికి కొంచెం మోడర్న్గా ఉంటేనే ఇష్టపడతాడు. అందులో ఏముంది జగదీశ్వరి, నా కూతురంటే నీకు కాబోయే కోడలు. నీకు కావలసినట్టుగా మార్చుకో. నీ కొడుకు ఇష్టపడేలాగా దాన్ని తీర్చిదిద్దుకో. ఎవరొద్దన్నారు? మారుస్తా మారుస్తా. నా కోడల్ని నా కొడుక్కి తగ్గట్టు త్వరలోనే మార్చి చూపిస్తా. సరే ఆంటీ, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. సరే వివేక్, పద. ఏంటన్నయ్య ఇదంతా? పెళ్ళంటున్నారు, ఈడు జోడు అని ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అదే అర్థం కావటం లేదు సంజన. మా అమ్మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆవిడకలా మాట చేస్తుందేంటో నాకు తెలియటం లేదు. మనం ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆలోచించేవాళ్ళం. అలాంటిది పెళ్ళంటే ఇంకెంత ఆలోచించాలి? అసలు ఎవరో తెలియకుండా, ఎలా ఉంటారో తెలియకుండా మామ్ ఆవిడతో ఎందుకంత ప్రామిస్ చేసినట్టుగా అలా మాట్లాడేస్తుంది? మామ్ మాట కాదనమనే ధైర్యం అనుకుంటా. మామ్ గీసిన గీత దాటమనే నమ్మకం అనుకుంటా. అయినా డోంట్ వరీ సంజన, ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునేది, ఎవరికేం కావాలో చూసుకునేది ఎవరో తెలుసు కదా, పెద్దమ్మ. పెద్దమ్మ ఏం చెప్తే అదే జరుగుతుంది. మనం పెద్దమ్మతో ఈ విషయం తర్వాత మాట్లాడదాం. నువ్వన్నట్టు ఆ టైం త్వరగా వస్తే బావును దేవయాని. మన పిల్లలకి ముడి పెట్టేద్దాం. అవును.
ఆంటీ మీరిక్కడున్నారా? మీకోసం ఫంక్షన్ అంతా వెతుకుతున్నాను. ఎందుకు మనీషా? అంటే ఏం లేదా ఆంటీ, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్తానులేండి. జగదీశ్వరి, తిను మనీషా, నా ఫ్రెండ్ కూతురు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హాయ్ అమ్మా. హలో ఆంటీ. దేవ్యాని, ఒక్క నిమిషం. ఏంటి మనీషా, ఏంటి సంగతి? పార్టీ ఇంత సాఫీగా సాగిపోతుంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదా ఆంటీ? ఆ లక్ష్మిని ఫూల్ని చేయాలి, తన తలదించుకునే పరిస్థితి ఒకటి సృష్టించాలి.